శాతాను దేవుడిలాగా ఉన్నాడు. దేవుడు శాతానులాగా ఉన్నాడు ఇక్కడ రివర్స్. జై శ్రీరామ్. నేను మీ తోట రామకృష్ణ. పాస్టర్గా మారదాం, పాస్టర్గా మారదాం, దైవ సేవ చేద్దాం అనుకుని క్రైస్తవంలోకి వెళ్ళబోయాడు. పాస్టర్గా చెయ్యాలంటే బైబిల్ మీద పట్టు సాధించాలని చెప్పి బైబిల్ చదివాడు. బైబిల్ చదివాక అందులో ఎన్నో వ్యతిరేకమైన వాక్యాలు, ఎన్నో ఘోరమైన వాక్యాలు చూసి ఇలాంటి దాంట్లో నేను ఉండకూడదని చెప్పి అతను తెలుసుకుని అతను బయటికి రావడమే కాకుండా తనతో పాటు తన భార్యను 40 కుటుంబాలను వెనక్కి తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. తన పేరే వెంకట్. జై శ్రీరామ్ వెంకట్. జై శ్రీరామ్ అండి. తమ్ముడు, నీ ద్వారా నీ పేరు, నీ గ్రామం తెలియజేయండి. నా పేరు వెంకటేశ్వరం అండి. మా ఊరు పుల్లలపాడు, నల్జాల మండలం. ఇంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లా ఇది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోకి మార్చడం జరిగింది. నా వృత్తి స్టూడెంట్. ఓకే. క్రైస్తవులోకి ఎలా వెళ్ళాలని చెప్పి అనుకున్నావు? ఎందుకోసం? మా భార్య పక్క క్రిస్టియన్ అనమాట. అందరి దేవుళ్ళు ఏదైతే అందరి దేవుళ్ళు ఒకటే అని ఏదే భావంతో ఎలాగైతే ఉంటున్నారో అదే భావంతో కూడా నేను ఉండేవాడిని. భార్య అయితే బాప్తిసం తీసుకుంది, పక్క క్రిస్టియన్. బైబిల్ తప్ప ఇంకా వేరే గ్రంథం తెలియదు, వేరే దేవుడు ఎవరు అనేది తెలియదు అనమాట. నేను గౌరీపట్నం వెళ్ళేవాడిని, తిరుపతి వెళ్ళేవాడిని. అలా వెళ్తూ ఉండగా మేనత్ కూతురు లోపల మ్యారేజ్ అయింది నాకు. మ్యారేజ్ అయిన తర్వాత భార్య కూడా చెప్పడం జరిగింది, ఏమిటంటే దేవుడు ఈయన యేసు తప్ప వేరే దేవుడు లేరు, ఏదో ఒక దేవుడిని నువ్వు నమ్ముకోవాలని చెప్పేసి అన్న జరిగింది. ఏదో ఒక దేవుడు నమ్ముకోవాలన్నా లేకపోతే యేసునే నమ్మాలన్నదా? అంటే అదే ఏదో దేవుడు ఒక దేవుడు అంటే ఆ విశ్వాసంగా ఏదైతే యేసుని అయితే బైబిల్ ఏదో విశ్వసిస్తుందో అదే దేవుడిని నమ్మాలని చెప్పి నాకు ఫోర్స్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఎవరిదైతే ఏమిటి అనుకున్నా అలా కాదని చెప్పి ఇంకా కొన్ని రోజులు అలా గడిచే కొద్దిగా ఇంకా నువ్వు మారవు అని చెప్పేసి ఇంకా చెప్పడంతో బైబిల్ తీసుకొచ్చి కొన్ని వాక్యాలు నాకు వినిపించింది. అలా వాక్యాలు చూస్తే నాకు కూడా ఎంత మంచి వాక్యాలు, నిజంగా చాలా గొప్ప వాక్యాలు అనిపించింది నాకు. అనిపించి నేను చాలా బాగున్నాయి అయితే ఇంకేంటి నేను కూడా దాంట్లోకి వెళ్ళిపోయి చేద్దామని చెప్పి చాలా ఏవైతే చూపించి అవి కూడా నాకు చదివేవాడిని. చర్చికి వెళ్ళేవారే? చర్చికి వెళ్ళేవాడిని. తర్వాత ఏంటంటే ఏ దేవుడైతే ఏమైనా భ్రమలో కూడా ఉండేవాడిని నేను. మా మిస్సెస్ అయితే పక్కా అనమాట బాప్టిజం తీసుకుంది. చాలా కాన్ఫిడెంట్ అనమాట. ఎంత కాన్ఫిడెంట్గా అంటే చాలా కాన్ఫిడెంట్గా చేసే దేవుడు అన్నట్టుగా ఉంది. నేను అయితే అటు ఇటుగా ఉండేవాడిని. గౌరీపట్నం వెళ్ళేవాడిని. గౌరీపట్నం వెళ్ళి నేను కూడా కొబ్బరికాయ కొట్టి ఇవన్నీ చేసి వచ్చేవాడిని. కొబ్బరికాయ అంటే మేరీ మాతకి? మేరీ మాత. ఓకే. గౌరీపట్నం వెళ్ళి ఇవన్నీ చేసుకుంటూ వచ్చేవాడు. వాస్తవంగా ఏంటంటే అప్పుడు దాకా బైబిల్ చదవలేదు. మా మిస్సెస్ అయితే పక్కాగా పెళ్ళి నాకు మ్యారేజ్ అవ్వకముందు, మా ఇద్దరు మ్యారేజ్ అవ్వకముందు కూడా బైబిల్ చదివి చదువుకుంటూ ఉండేది. ఆమె ఒక్కటే చదువుకుంటూ ఉండేది. నేను వెళ్ళేవాడిని, అయితే చర్చికి అయితే వెళ్ళేవాడిని. అది బైబిల్ అయితే నేను ఎప్పుడు చదవలేదు. ఎప్పుడైతే మా మిస్సెస్ చదవి ఈ దేవుడే తప్ప అన్ని రకాలుగా నువ్వు ఉండకూడదు, ఈ రకంగానే ఉండాలని చెప్పేసి మా మిస్సెస్ అనడం జరిగింది. నేను చర్చికి వెళ్ళేవాడిని. అప్పుడప్పుడు ఏమన్నా బంధువులు ఉంటారు కదా, బంధువులు ఏమన్నా చేసుకుంటే ఆ కార్యక్రమాలకు కూడా వెళ్ళేవాడిని. కొంతమంది ఉంటారు కదా, మన హిందువులు కొంతమంది ఉంటారు కదా, అక్కడ కూడా వెళ్తే ఇంటికి వెళ్దాం అని చెప్పేసి మా మిస్సెస్ కూడా చెప్పడం జరిగింది. అంటే అలా వెళ్ళకూడదు, ఒకే దేవుడిని నమ్ముకోవాలి, అంటే ఈ యేసునే నమ్ముకోవాలి, మనం ఎవరు నమ్ముకోలేదు. మనం పాపాల గురించి ఆయన ప్రాణం పెట్టి ఇంత చేస్తే మీరు ఈ రాళ్ళు రప్పలు ఇవన్నీ కూడా మనకి ఏం చేసినాయి అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. అక్కడి నుంచి నేను కూడా బైబిల్ చదువుతూ మొదలెట్టాను. అయితే బైబిల్ చదువుతూ మొదలెట్టుతుంటే ఎలాగంటే మా మిస్సెస్ చెప్పడం కొన్ని వాక్యాలు అది చదవడం, అది చదివిన తర్వాత చాలా మంచిగా ఉందని చెప్పి దాంట్లో కూడా నేను మంచి వాక్యాలన్నీ, తనకు తెలిసిన మంచి వాక్యాలన్నీ చెప్పాను. ఆమె తెలిసిన వాక్యాలన్నీ కూడా చెప్పడం జరిగింది. చెప్పగా ఈ క్రమంలో వాళ్ళ అన్నయ్య అంటే బావగారు అవుతారు మనకి, ఆ బావగారు కూడా వచ్చి అతను కూడా కొద్దిగా చెప్పడం జరిగింది. ఇది అంతా గొప్పదే, యేసు ప్రభు చనిపోయి మన పాపాల గురించి 3వ రోజున చేశాడు, అటువంటి దేవుళ్ళు అసలు హిందూ దేవుళ్ళు ఎక్కడా లేరు, అలాగే ఇలా అని చెప్పేసి చెప్పడంతో నాకు కూడా నిజమే కదా అనిపించి ఆ క్రమంలో మనిషి నాకు కూడా చాలా మంచి దేవుడే కావాలని అనిపించింది నాకు. వీళ్ళు ఎప్పుడైతే బైబిల్ తీసి చదవమని ఎప్పుడైతే అన్నారో అక్కడోటి చెప్తే ఏంటి ఫస్ట్ నుంచి చదవాలి కదా అని నాకు డౌట్ వచ్చింది. మరి నాకు ఎప్పుడు పాస్టర్ అవుదాం అనుకున్నావు? ఎప్పుడైతే ఇవి వివాహం అన్న విషయంలో ఘనమైనది, తర్వాత
మన యేసు ప్రాణాలు పెట్టాడు. ఇక ఇయన్నీ అంటే ప్రాణాలు పెట్టాడంటే వాక్యాలు ఎక్కడ కూడా నాకు అంటే ఇప్పుడు చదివిన దాన్ని బట్టి అయితే బైబిల్ ఎక్కడ కూడా యేసు పాపుల గురించి ప్రాణం పెట్టని ఎక్కడ లేదు అసలు బైబిల్‌లో. అయితే నాకు మొట్టమొదటిగా ఎక్కడ డౌట్ వచ్చిందంటే అక్కడ వాక్యాలు చదువుతుంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చదవాలి కదా! ఏంటి అక్కడ వాక్యాలు చదువుతున్నాడని చెప్పి అప్పుడు డౌట్ వచ్చి నేను ఫస్ట్ నుంచి మొదలు పెట్టడం స్టార్ట్ చేశాను. ఇది ఎలా స్టార్ట్ పాస్టర్ చేశాను అవుదాం అనుకున్నప్పుడు చదివారా లేకపోతే? అవుదామనే నేను కూడా సేవా కార్యక్రమం చెయ్యాలి. నేను కూడా ఒక స్ట్రాంగ్‌గా ఉన్నాను నేను. సేవా కార్యక్రమం చేయాలంటే ముందు మనకు బైబిల్ తెలియాలి. సేవా కార్యక్రమం అంటే దేవుడి సేవ అంటారు దేవుడి కదా. సేవ. అది అది సేవా దేవుడి కార్యక్రమం అంటే వేరే అనుకుంటారు. అది దేవుడి సేవ చేయాలని చెప్పి నేను ఆ, నేను కూడా మా మిసెస్ మాట వినడం జరిగింది. ఉమ్, అయితే అయితే అక్కడక్కడ చదువుతూ ఎందుకు గాని ముందు స్టార్టింగ్ నుంచి చదవడం మొదలుపెట్టాను. అసలు నిజంగా ఫస్ట్ వాక్యం అదే తప్పు అసలు మామూలుగా అయితే. ఉమ్, దేవుడు భూమి ఆకాశాలు సృజించినప్పుడు అది శూన్యంగా ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు. ఆహా, అక్కడే డౌట్ వచ్చింది నాకు. ఆ, ఇదేంట్రా ఫస్ట్ వాక్యమే అసలు సృజించాడు. తయారు చేసిన వస్తువుకి మళ్ళీ శూన్యంగా ఉండటం ఏంటి? ఉమ్. ఇదేంటి మరి మరి అంతేగా లాజిక్. ఇప్పుడు మా మిసెస్‌కి అక్కడక్కడ కొన్ని వాక్యాలు చూపించింది బాగున్నాయి. ఉమ్, కానీ ఇక్కడ ఫస్ట్ వాక్యం చూసేటప్పటికే భూమి ఆకాశాలు సృజించాడు అంటున్నాడు. ఉమ్. సృజించాడు. ఓకే. బానే ఉంది. మళ్ళీ ఆ శూన్యంగా ఉండటం ఏంటి నాకు అర్థం కాలేదు. శూన్యంగా ఉన్న దానికి మళ్ళీ భూమి అని పేరు ఎలా పెట్టాడు? అక్కడ డౌట్ వచ్చింది మళ్ళీ. ఆ, ఇదేంటి ఫస్ట్ వాక్యం ఇలా తయారు వచ్చింది అన్నట్టుగా అప్పుడు నేను ఇది ఇలా ఉందా? లేకపోతే ఇంకా లోపల ఇంకా ఏమైనా ఉందా అని చెప్పి దాన్ని ఇంకా స్టడీ చేసుకుంటా వెళ్ళేటప్పటికి ఇక దారుణం కొన్ని బైబిల్ చాలా దారుణం ఉంది. అసలు ఆదాము తయారు చేసింది కానించి ఈ ఆదాముకి ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఈ ఆదాము చెప్తాడు. యెహోవా చెప్తాడు. ఏమనంటే ఆ వృక్ష ఫలం మీరు తినొద్దు. ఉమ్, తిన్నా వెంటనే చచ్చిపోతాం అంటాడు. ఉమ్. అది శపిస్తాడనమాట. యెహోవా. యెహోవా శపిస్తాడు. ఆదాము అవ్వకి కూడా శపిస్తాడు. ఉమ్, ఆ శపించినప్పుడు నిజంగా ఆ తిన్న క్షణమే చచ్చిపోతాం అంటాడు. ఉమ్. వాళ్ళిద్దరూ తిన్నా సరే చనిపోరు. ఏంటి? వాస్తవంగా. అవ్వ ఆదాములుతో పాటు ఇంకో మిగతా వాళ్ళు ఉన్నారు, ఇంకా జనాలు మిగతా ఉన్నారా? వాళ్ళు జనం లేరు. మరి ఉండదు చచ్చిపోయారు. వాళ్ళిద్దరే. ఈ యెహోవా చెప్తాడు. ఒక తోటకి కాపలా పెట్టి చెప్తాడనమాట. ఏమనంటే మీరు కాపలా పెట్టినప్పుడు చెప్తాడనమాట. మీరు ఈ వృక్ష ఫలాలన్నీ తినొచ్చు గానీ ఇంకో వృక్ష ఫలం తినకూడదని చెప్పి చెప్తాడు. తింటే నువ్వు తిన్న వెంటనే చచ్చిపోతావు అంటాడు. ఆ వృక్ష ఫలం తిన్నారు చనిపోలేదు. ఇంకే యెహోవా అక్కడ ఫెయిల్ అయ్యాడు కదా! ఫెయిల్ అయ్యాడు అనిపించి అదొక డౌట్. చెప్పింది జరగలేదని యెహోవా చెప్పింది చెప్పింది. జరగలేదు. తర్వాత కంటిన్యూషన్ జరిగితే అక్కడ ఒక చేతాను అంటే సర్పం అనమాట. ఆ సర్పం తినేలా చేసింది. యెహోవా సర్వం సృష్టి గలవాడు. ఆయనకి అసాధ్యం కానిది ఏది లేదు కదా అనేటప్పటికి ఇప్పుడు తినొద్దన్నాడు. తింటే చనిపోతారన్నాడు. ఇప్పుడు అంత జ్ఞాని గల యెహోవా ఇప్పుడు సర్పం తినేలా చేస్తే సర్పాన్ని ఆపొచ్చు కదా! ఆపలేకపోయింది. ఆపలేకపోయాడు. అంటే సర్పాన్ని ఆపలేకపోయాడు. తర్వాత ఫలం తింటే నువ్వు జ్ఞానులు అవుతారని చెప్పేసి ఆ శాతాన్ని చెప్పడం వల్ల జ్ఞానులు అయ్యారు ఇంకా. సాతాను చెప్పడం వల్ల జ్ఞానం అయ్యారు. జ్ఞానులు అయ్యారు. జ్ఞానం సాతాను వల్ల వచ్చింది. అవును. అక్కడ యెహోవా అయితే నువ్వు అది తింటే మీరు చనిపోతారని చెప్పాడు. అవును. ఆదికాండం 3వ అది అధ్యాయం అబద్ధం చెప్పాడు యెహోవా. అదే తెలుస్తుంది అక్కడ. ఇప్పుడు దేవుడు అన్నోడు ఏంటి అంటే జనాలకే ఒక జ్ఞానం రావాలి. ఒక మంచిగా ఉండాలని చెప్పి కోరుకునేవాడే తప్ప పాడైపోయినాడు దేవుడు కాదు. పాడు చేసేవాళ్ళలాగా ఉండకూడదు దేవుడు అంటే. కానీ ఇక్కడ ఈయన చూసేదంతా కూడా శాతానికి ఏదైతే ఉంటుందో ఆ యొక్క జ్ఞానం శాతాన్లాగా ప్రవర్తించాడు తప్ప శాతాను దేవుడిలాగా ఉన్నాడు. దేవుడు శాతాన్లాగా ఉన్నాడు ఇక్కడ రివర్స్. అవునా? అలాగా అంత దారుణంగా ఉంది. అంటే సాతాను దేవుడి లక్షణాలు ఉన్నాయి, దేవుడు అనేవాడికి శాతాన్ లక్షణాలు ఉన్నాయి. పండు తింటే జ్ఞానం వద్దని చెప్పింది సర్పం, అది శాతాను. పండు తింటే మీరు చనిపోతారు, అది పండు తినకూడదంటే అజ్ఞానంలోనే ఉండాలి మీరు జ్ఞానుల కింద అవ్వకూడదనే స్వభావంతో కలిగి ఉన్నాడని అక్కడ అర్థం వస్తుంది. ఇది యెహోవా. అప్పుడు ఇలా చదువుకుంటూ వెళ్ళేటప్పటికి యెహోవా అంటే ఇప్పుడు బైబిల్లో 2 క్యారెక్టర్లు అన్నమాట. కొత్త నిబంధన చూస్తేనేమో యేసు, పాత నిబంధన చూస్తే యెహోవా క్యారెక్టర్ చదువుతుంది. ఈ యెహోవా అనేదేమో సృష్టి 6 రోజులు తయారు చేశాడు, 7వ రోజు నాడేమో విశ్రాంతి తీసుకున్నాడని ఉంటది పాత నిబంధన. ఇది ఆదికాండం ఫస్ట్ అధ్యాయం అంతా కూడా అదే. వంశపరంగా చూసుకుంటే ఇది చాలా దారుణంగా ఉంటది. ఇంకా వంశాలే. ఈ సేవ కార్యక్రమాన్ని చేయాలని ఎప్పుడైతే అనుకున్నానో బైబిల్ తెలుసుకోవాలనుకునే అంటే కొన్ని మాటలు నాకు వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు చర్చిలో చెప్పేదానికి
ఇప్పుడు మాకు ఎవరైతే ఫాస్టర్ గారు ఉంటారో ఆయన చెప్పిన దానికి బైబిల్ ఉన్న దానికి సంబంధం ఉండేది కాదు. సంబంధం లేకుండా ఉండేది. అంటే ఈ సంబంధం లేకుండా ఎలా చేసిందంటే నాకు వాళ్ళు చెప్పింది నిజంగా ఇది నిజమే కదని మనం చదువుకుంటే అర్థం తెలుస్తుంది. కానీ చాలామంది ఈ చర్చిలకి వెళ్ళే వాళ్ళ మట్టుకి బైబిల్ చదవరు. ఆ చదవకుండా ఈ పాస్టర్ గారు ఏదైతే చెప్పారో ఇది బాగా చెప్పారు, మాకు బాగా పాస్టర్ గారు బాగా చెప్తున్నారు, ఈ కోణంలో చూస్తున్నారు కానీ అసలు బైబిల్లో ఆయన చెప్పిన దానికి దీనికి సంబంధం ఉందా లేదా అని ఎవరో కూడా చూస్తలేదు అసలు. పాస్టర్ చదవడం వల్ల నీకు తెలిసింది. నేను ఎప్పుడైతే ఈ దేవుడి యొక్క సేవ చేయాలని ఎప్పుడైతే అనుకున్నానో అప్పటి నుంచి నేను బైబిల్ చదువుతూ మొదలుపెట్టాను. ఈ బైబిల్ చదువుతూ మొదలుపెట్టిన తర్వాత ఊదానికి ఒకటి అసలు చాలా దారుణం. అసలు వదిన గారి దగ్గర పడుకోవటం, వదిన దగ్గర మరిది గారు పడుకోకపోతే చంపామని యెహోవే చంపేస్తాం. వదిన గారి దగ్గర పడుకోకపోతే మరిదిగారిని చంపాడు. మరిది గారిని యెహోవా చంపేశాడు. ఈ ఆదికాండం 38 అధ్యాయం 6వ వచనం ఉన్నాడు. ఈ అసలు ఏంటి అసలు వదిన గారు అంటే తల్లితో సమానం. ఇది మనం హిందూ గ్రంథాల ప్రకారంగా లేకపోతే ఇంకా వేరే ప్రకారంగా మనం చూసుకున్నా వాస్తవంగా సమాజంగా మన సమాజంలో ఎలా చూసుకుంటే వదిన గారు అంటే తల్లితో సమానం కానీ మళ్ళీ ఎవరైనా అనుకుంటారు. కానీ ఇక్కడ యెహోవా వదిన దగ్గర మరిది గారు వెళ్ళి పడుకోకపోతే చంపేస్తానంటాడు. అబ్బో, అలా వెళ్ళలేదని పడుకోలేదని చెప్పేసి చంపేశాడు కూడా బైబిల్లో ఉంది. అంత అతి దారుణాలు ఉంటే అసలు నాకు నిజంగా నేను దైవ సేవ చేసుకుందరు మరి అసలు ఈ హాస్టల్లో ఎందుకు దాచేశారని చెప్పేసి ఇప్పుడు మా మిస్సెస్ అడిగాను నేను. నువ్వు చెప్పిన వాక్యాలు చూపించినన్నీ కూడా బాగానే ఉన్నాయి, ఈ వాక్యాలు ఏంటంటే చాలా సమాజంలో నిజంగా ఈ సమాజంలో చెప్తే కొడతానని కొడతారో జనాలు కూడా దీన్ని కొడతారో, బైబిల్ నిజంగా ఇది దేవుడు రాసిందేనా లేకపోతే ఇంకేమన్నా ఏంటో నాకు అప్పటి నుంచి డౌట్ వచ్చింది. మా మిస్సెస్కి అలా కాదు, మా మిస్సెస్కి చెప్పాను నేను అక్కడికే కొన్ని వాక్యాలు చూపిస్తే అలా కాదు బైబిల్ ఇక్కడ వాక్యం అక్కడ వాక్యం ఉంటుంది, అన్ని షార్ట్ ఉండదు అని చెప్పింది. సరే అక్కడ వాక్యం అంటే సర్లే అని చెప్పి నేను ఏం చేశానంటే వరుసగా ఇక ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు నేను నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా బైబిల్ చదువుతాం. దాంట్లో అక్కడక్కడ ఏముంది అని మొత్తం చదివితే అసలు నిజంగా ఈ బైబిల్లో చాలా ఇక నిజంగా కొన్ని వాక్యాలు అడిగితే మా మిస్సెస్ కొన్ని వాక్యాలు చూపిస్తే అవి మనుషులు చేసినవి ఏం వాక్యాలు అవి లోతు ఇద్దరు కూతులతోటి అవి చేస్తాడు. అంటే ఇద్దరు కూతురు కూడా లోతు తండ్రితోటే పడుకుంటారు. తర్వాత అబ్రహం చెల్లెలు చేసుకుంటాడు. తర్వాత దావీదేమో మిద్ది మీద ఉన్న ఒక స్త్రీని చూసి మోహిస్తాడు. ఇటువంటి పనులు ఇటువంటివి చదివినప్పుడు నాకు మా మిస్సెస్ని అడిగితే ఈ మనుషులు చేసినవి దేవుడు వాడికి శిక్ష చేశాడు, అలా చేసేలా అని చెప్పి మా మిస్సెస్ చెప్పడం జరిగింది. ఎక్కడ చేసాడని అడిగితే దానికి సమాధానం చూపించలేదు. బైబిల్ ఎక్కడ చూపించలే. బైబిల్ చూపించబోయేవాడికి ఇప్పుడు లోతు యొక్క ఇద్దరు కూతుళ్ళు సంసారం చేశారు. జనాభా పెరుగుతూనే ఉన్నారు ఎక్కడి నుంచి. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది, వ్యభిచారం చేస్తే చంపేమన్నాడు, వ్యభిచారం చేయకూడదు, వ్యభిచారం చేసిన వాళ్ళని చంపేమన్నాడు. ఇది లేవికాండం 10వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది, ఎవరైనా వ్యభిచారం చేస్తే చంపేమంటాడు. ఇంకోటి విషయం ఏంటంటే అక్కడ లోతు నాకు ఎప్పటి నుంచి డౌట్, ఇది చాలా మంది పాస్టర్లు కూడా అడిగితే అసలు శవనంతాన్ని ఎవరు చెప్పలే. చాలా మంది పాస్టర్లు అడిగారు, చాలా స్పష్టంగా ఉంటుంది వాక్యంలో. లోతు ద్రాక్షరసం తాగి ఒక మతి లేదు, ఏమీ లేదు అసలు. ఇద్దరు కూతుళ్ళు వెళ్ళి లోతుతో సంసారం చేస్తారు. ఎలా చేశారు అనేది అర్థం కాల. ఇప్పుడు స్త్రీ మొత్తులో ఉన్నప్పుడు మగోడు వెళ్ళి ఆమెతో కలవచ్చు. ఒక మగోడు ఒక మతి స్థిమితం లేనప్పుడు ఈ యొక్క ఇద్దరు కూతుళ్ళు ఎలాగెళ్ళి లోతుతో కలిశారు అనేది అదే అర్థం కాలేదు. పచ్చిగా చెప్పాలంటే చెప్పలేము, చాలా దారుణంగా అది ఎవరిని అడిగినా చేసి చెప్పలే. ఎందుకంటే లోతుకి అసలు మైకు లేదు, మగతనం ఉండదు, అసలు ఏం లేదు. ఆ పడిపోయి ఉంటాడు, వీళ్ళిద్దరు వెళ్ళి తండ్రితోటి పడుకోండి అంటారు. ఈ పడుకోవడం అనేది నాకు తర్వాత వాకింగ్ కూడా ఉంటుంది అక్కడ. వాళ్ళు ఎప్పుడు కలిసారో ఎప్పుడు లేచారో వాళ్ళు లోతుగా తెలియదు అంట. మళ్ళీ ఆ లోతుకి తెలియకుండా మరి ఈ యొక్క సంపర్కం అనేది ఎలా జరిగింది అనేది నాకు అర్థం కాదు. అంత అతి దారుణంగా ఉన్నాయి. తర్వాత ఈ మనుషులు చేసినటువంటి కార్యక్రమాలు
దేవుడు అంటే చాలా గొప్పవాడు అని చెప్పేసి మా మిసెస్ అనడం జరిగింది. ఉమ్, సరే ఇంకా కొద్దిగా ఎదరికి వెళ్దాం అని చెప్పేసి నేను ఇంకా బైబిల్ చదువుకుంటా వెళ్ళాను. అయితే ఇంకో ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 8, 9 వచనాలు 8, 9, 10 వచనాలు చూశాను. ఉమ్, చూస్తే అవి చాలా ఇంకా దారుణంగా అసలు నాకు బల్బు ఒకసారి పగిలిపోయినట్టు పేలిపోయినట్టు అయిపోయింది. ఉమ్, అక్కడ ఏముంటదంటే, మీరు జ్ఞానులమని జ్ఞానులాగా ఉన్నారు కదా! మీరు నా ధర్మశాస్త్రాన్ని మీరు ఫాలో అవ్వలేదు. అంతే కాబట్టి మీ భార్యను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అప్పచెప్తానంటాడు. అన్యులకి అప్పగిస్తానంటాడు. యెహోవా స్వయంగా ధర్మశాస్త్రం ఫాలో అవ్వలేదని. ఫాలో అవ్వలేదు. ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరించలేదు కాబట్టి మీ భార్యను తీసుకెళ్ళి ఇంకో వాళ్ళ దగ్గర పడుకోబెడతానంటాడు. అన్యుల దగ్గర పడుకోబెడతానంటాడు. పడుకోబెట్టాడా బైబిల్ ప్రకారంగా? ఆ! అసలు వాస్తవం మనం పడుకోబెట్టాడంటే కొన్ని కార్యక్రమాలు చేశాడు వాడయి. చేసాడు. సంఖ్యాకాండం 31 అధ్యాయం 31 వచనం. 31 ఆహ్, సంఖ్యాకాండం 31 అధ్యాయం 17, 18 వచనాలు చూస్తే ఉమ్. అయన్నీ చేసాడు. యెహోవా చేసినవి చాలా దారుణాలున్నాయి. ఏంటి సొంత భక్తులు భార్యల్ని హ్మ్. వేరే చోట పడుకోబెట్టాడు. పొడుగబెడతాం. దారుణం. అసలు నిజంగా బైబిల్‌లో మొత్తం చూస్తే అసలు వ్యభిచారం చేపించిందే యెహోవా. ఏహో యెహోవా చేపించాడు. ఉమ్, ఆ మాటలన్నీ కూడా చాలా దారుణాతి దారుణంగా ఉంది. సర్లే అని చెప్పేసి ఇయన్నీ ఏంటి ఒకళ్ళ భార్యను తీసుకెళ్ళి వేరేవాడి దగ్గర పడుకోబెడతాం ఏంటి అని అడిగితే, అప్పుడు మా మిసెస్ కూడా, అవును బావ నిజంగా ఇది దేవుడు అనలేదనుకుంటా. ఇంక వేరే వాళ్ళు ఎవరో అనుంటారో. దేవుడు అలాగైతే అనలేదు అంది. అలాగని చెప్పి మళ్ళీ నేను అదే వాక్యాన్ని ఊరికి 10 సార్లు చదివా. చదివితే అక్కడ యెహోవా స్వయంగా చెప్పినట్టు యెహోవా ఉన్నాడు. ఉమ్, ఇది యెహోవా చెప్పిందే ఉమ్, అని చెప్పి నేను నాకు తెలిసిన వాళ్ళని బట్టి అదే తెలిసినోళ్ళు ఎవరైతే ఉన్నారో పాస్టర్లందరిని కూడా అడిగాను నేను. ఉమ్. అడిగితే నీకు బైబిల్ అర్థం కాలేదు. దేనికి బైబిల్ అర్థం కాకపోతే నాకు అర్థం కాలేదు అంటారని చెప్తే, అప్పుడు పాస్టర్ తోటి నేను ఆల్రెడీ మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆడియో కూడా రికార్డ్ చేశాను ఒక పాస్టర్‌దైతే. ఉమ్, ఉమ్, ఒక పాస్టర్ అయితే వదిన గారి దగ్గర పడుకోవటం కాదు లేదది ఉమ్, అని చెప్పాడు. ఉమ్, అయ్యి అన్నాడు. అది తర్వాత ఏమన్నాడంటే వాక్యం చూపెట్టేటప్పటికి అవును మరిది గారితో పడుకోవటం ఉంది. ఉమ్. కానీ అది తప్పు కాదు దేవుడు చేపించాడు అన్నాడు. ఆహా. అదే పాస్టర్. అదే పాస్టర్. ముందు లేదన్నాడు. అసలు వాక్యం లేదు. అది అలా చూపించేవాడు దేవుడు కాదు అన్నాడు. ఉమ్, తర్వాత వాక్యం చూపించిన తర్వాత అవును అది దేవుడి ఆ ధర్మశాస్త్రం ప్రకారం అది తప్పు కాదన్నాడు. వదిన దగ్గర పడుకోవడం. ఉమ్, అసలు ఇన్ని రకాలుగా మాట్లాడు. అయితే నేను వాక్యం చూపించక ముందు అయితే లేదన్నాడు. ఉమ్. చూపించిన తర్వాత ఒప్పుకున్నాడు. ఏదైనా డబల్ స్టాండ్. డబుల్ స్టాండ్‌గా ఉమ్, మారాడు. ఇటువంటి వాక్యాలు కాదు. నేను వరుసపెట్టి నేను ఎప్పుడైతే చదువుకుంటా మొదలెట్టానో, ఉమ్, నా డౌట్ వచ్చినయల్లా కూడా పేపర్ మీద రాసుకునేవాడిని. ఉమ్, రాసుకొచ్చిన తర్వాత మా మిసెస్‌ని అడిగితే, "అబ్బే! అలా కాదు పాస్టర్‌ల కన్నా ఎక్కువ తెలుసా నీకు మన పాస్టర్ గారి కన్నా" ఆ, ఇలాగ చెప్తూ మొదలెట్టిన తర్వాత, సర్లే ఉమ్, ఇప్పుడు నేను అడిగితే నేనేదో అంటారు కదా! నేను అడిగితేనేమో చేతన పట్టేసింది నీకు, ఉమ్, నీకు బైబిల్ అర్థం కాలేదు అంటున్నారు కదా! ఉమ్, ఇది కొన్ని వాక్యాలు రాసిస్తాను. ఉమ్, లేదా కొన్ని వాక్యాలు నేను బైబిల్‌లోనే అండర్‌లైన్ చేస్తాను. ఉమ్, టిక్ మార్క్ ఇస్తాను. ఉమ్, అయి ఏంటని అడుగు. ఉమ్, దాన్ని బట్టి ఏం సమాధానం చెప్తారో నువ్వే అడుగు. నేను అడిగితే ఇది అంటున్నాను ఇలాగ అంటున్నారు కదా! అని చెప్తే ఉమ్. మా మిసెస్ వెళ్ళి అడిగింది. పాస్టర్ని అడిగిందా? అడిగింది. ఆ, అడిగితే మీకు చేతన పట్టేసాడు. మీరు ఇప్పటిదాకా లేని డౌట్లు మీరు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఇది అని వెళ్ళిపోండి మీరు అసలు చర్చికి రావద్దు. అవునా? చర్చికి రావద్దు అసలు మీరు. ఉమ్, వస్తే మీరు ఉన్నవాళ్ళని కూడా రానివ్వరు మీరు అని చెప్పేసి ఉమ్, అన్నాను. నేనే అన్నాను స్కూల్లో పిల్లోడుంటే ఏం డౌట్ ఇస్తే అడిగితే ఉమ్, మాస్టర్ సమాధానం ఇస్తారు చక్కగా. ఉమ్, ఇలా కాదు అలా కాదు అని చెప్తారు. ఉమ్, కానీ ఒక చర్చికి వెళ్ళినప్పుడు ఈ బైబిల్‌లో ఏదైనా డౌట్ వచ్చినప్పుడు అడిగితే ఆయన కూడా సమాధానం చెప్పాలి కదా! ఆన్సర్ అవ్వాలి కదా! ఉమ్. దానికి ఏదో ఆన్సర్ అవ్వాలి కదా! అని చెప్తే ఆన్సర్ అవ్వకపోయి ఇంక తిడతా మొదలెట్టాడు ఆయన. అవునా? ఇదేంటి పాస్టర్ పేరేం చెప్పగలవా? పేరు చెప్పొచ్చు కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు గొడవ అయింది. ఉమ్, ఇప్పుడు వాళ్ళతోటి మనకి గొడవ అయిన తర్వాత బయటకు వచ్చేసాం. ఆహా, ఇప్పుడు ఈ ఓకే. పేరు చెప్పడం వల్ల మనకి ఏంటంటే ఉమ్, నా పేరు ఎందుకు చెప్పావు అని చెప్పేసి మరి అలా మన దగ్గరికి రావచ్చు. ఉమ్, కానీ అది పర్సనల్‌గా ఒకసారి నేను చెప్తాను మీకు. ఉమ్, ఆయన మా పాస్టర్ గారి పేరు ఏంటనేది. ఉమ్, ఆ తర్వాత నా దగ్గరికొచ్చి నా స్టూడియో దగ్గరికొచ్చి ఉమ్, పాంప్లెట్ ఇచ్చి మళ్ళీ చర్చికి వచ్చేలాగా మళ్ళీ ప్రేరేపించడం. ఉమ్, ఎలాగైనా నన్ను తీసుకెళ్ళి ఎందుకంటే ఇప్పుడు స్టూడియో కదా! ఉమ్, నాకు వచ్చిన రాబడిలో కొంత అమౌంట్ అది ఇచ్చేవాడిని. ఉమ్, ఉమ్, అది తగ్గిపోతుంది అతనికి. ఉమ్. ఎలాగో దిక్కున తీసుకెళ్తే ఇక అమౌంట్ కల్తీదని ధీమాతో ఈ వచ్చాడో మరి ఎలాగో వచ్చాడు. ఉమ్, అయితే అది అక్కడ నేను ఇక నేను రాను బాబు. ఎక్కడైనా స్టూడియో దాకా వచ్చినారు కొన్ని వాక్య డౌటేషన్ అడిగితే ఉమ్, కొన్ని దానికి సమాధానం చెప్పి కొన్ని దానికేమో హ్మ్,
చెప్పని ఏదైతే చెప్పలేకపోయానో ఈ చాలా దారుణంగా ఉన్నాయి అనుకుంటాడో అవన్నీ ఏదో ఒకటి వెలిగిపెట్టి ఏదో ఒకటి తప్పించుకుంటాకే చూసేవాడు. అని అక్కడ దాకా వదిలేశాను నేను. అయితే మా మిస్సెస్ని ఎప్పుడైతే ఇలాగ అన్నాడో నేను చెప్తే మా మిస్సెస్ అనలేదు. అప్పుడు పాస్టర్ గారు ఎప్పుడైతే ఇలాగ అన్నాడో అప్పటి నుంచి కూడా డౌట్ వచ్చింది. పాస్టర్ గారు డౌట్ మొదలైంది అప్పుడు. డౌట్ మొదలైంది. మా మిస్సెస్కి డౌట్ మొదలైంది. డౌట్ మొదలయ్యి అసలు ఏంటి పాస్టర్ గారు సమాధానం చెప్పలేదు. ఈ వాక్యాలు చూస్తేనేమో చాలా దారుణంగా ఉన్నాయి. ఈ వాక్యాలు ఇప్పుడు కూడా మాకు చర్చిలో ఎక్కడ చెప్పలేదు. చర్చిలో ఎక్కడ చెప్పలేదు అని చెప్పి అనేది అడిగి తర్వాత ఇంకా నేను కంటిన్యూ చేసుకుంటా బైబిల్ చదువుకుంటా వెళ్ళేటప్పటికి ఈ దావీదు గురించి ఒకటి ఉంటుంది మనకి. ఈ దావీదు అతనేమో యెహోవాకి చాలా అమితమైన ఇష్టమైనవాడు అనమాట. యెహోవాకి ఆ యెహోవాకే ఇష్టమైనడైతే ఈ దావీదు మిద్ది మీద ఉన్న ఒక అమ్మాయిని స్నానం చేస్తుండగా చూస్తాడు. ఆమెని వశపరుచుకొని అతనితో తీసుకుని సంసారం చేస్తాడు. చేసిన తర్వాత గర్భవతి అవుతున్న తర్వాత యెహోవాకి తెలుస్తుంది. ఈ యెహోవాకి ఎప్పుడైతే తెలిసిందో నాతాను అనే ప్రవక్తను పంపిస్తాడు. నాతాను ప్రవక్తను పంపించి నాతాను అనే ప్రవక్తను పంపించిన తర్వాత ఇది 2 సమూయేలు 11వ అధ్యాయం 12వ అధ్యాయం ఉంటుంది దీనికి సంబంధించింది. ఈ చెప్పేటప్పటికి నాతాను ప్రవక్త వచ్చి ఇక్కడ ఈ వాక్యం చూసేటప్పుడు నాకు అసలు ఇంకా దారుణంగా అనిపించింది. ఏమని నాతాను వచ్చి చెప్తాడు అంటే యెహోవా ఇవన్నీ చెప్పి నాతాను పంపిస్తాడు. ప్రవక్త అనే నాతాను పంపిస్తాడు దావీదు దగ్గరికి. నువ్వు ఈ అమ్మాయిని ఆ యూరియా బారిని నువ్వు తీసుకున్నావో ఇది నాకు చెప్పకుండా చేసావు నువ్వు అంటే చెప్పి చేయాలనుకుంటా. నాకు అర్థం కాలేదు అక్కడ ఈ బైబిల్ చదివితే నాకు నువ్వు చెప్పు కదా తమ్ముడు ఇందాక యెహోవా విచారం చేయించాడు అన్నావు కదా, అందుకే చెప్పి చేయించలేదు ఫీల్ అయ్యి ఉంటాడు. అది ఫీల్ అయ్యాడా ఏంటనేది నాకు అర్థం కాలేదు. అక్కడ ఏముంటుంది చాలా స్పష్టంగా ఉంటుంది. అక్కడ ఏముంటుంది అంటే నా దావీదు నువ్వు ఉరియా భార్యని నువ్వు ఉరియాని చంపించేసి బత్షెబ భార్యని ఉరియాని నువ్వు తీసుకున్నావు కదా, మరి యెహోవాకి తెలియకుండా నువ్వు చేసావు కాబట్టి నువ్వు అడిగితే ఇంకా ఎక్కువ మందిని పంపించేవాడు కదా, ఇక ఎక్కువ మందిని పంపిస్తానంట. అడిగితేనే ఇంక ఎక్కువ మందిని అమ్మాయిని పంపిస్తానంట. అసలు నాకు అర్థం కాలేదు అక్కడ. అయితే అక్కడ మనకి దావీదు యొక్క మామగారు ఎక్కడ ఉంటుంది ఇది బైబిల్? 2 సమూయేలు 11వ అధ్యాయం కానించి 7వ వచనం కానించి 11వ వచనం వరకు 7 నుంచి 11 వచనాల వరకు. ఓకే. అదే 12వ అధ్యాయం కంటిన్యూషన్. అది కంటిన్యూగా చదువుకుంటూ వస్తే మనకి అక్కడ ఏం జరిగింది అనేది ఈ సౌలు అనమాట. దావీదు యొక్క మామగారు సౌలు. ఆ సౌలు యొక్క భార్యను కూడా నీకు ఇచ్చాను కదా, ఇంకా నువ్వు సాలదనుకుంటే ఎక్కువ అమ్మాయిలు నేను పంపించాను కదని అంటాడు అక్కడే స్వయంగా. నాకు అసలు నిజంగా ఈ యెహోవా అనే ఆయన బోకరా లేకపోతే ఏంటని నాకు అర్థం కాదు. అసలు నిజంగా ఆ వాక్యం చదివితే అలా అనిపించేసింది నాకు. అంటే నువ్వు చెప్పిన ప్రకారం యెహోవాకి చెప్పకుండా తను తీసుకెళ్ళాడు అని చెప్పి ఫీల్ అయ్యాడు తప్పించి తను తప్పు చేశాడని చెప్పి ఫీల్ అవ్వలేదు. అంటే తనకు చెప్తే నేను చెప్తే ఇంకా ఎక్కువ అమ్మాయిని పంపించాను, ఎక్కువ మంది అమ్మాయిలు పంపిద్దును కదా, ఇదేం పని అని చెప్పి ఇంకా అమ్మాయిని పంపించడానికి రెడీ అయ్యాడు. ఆల్రెడీ సౌలు యొక్క భార్యలు భార్య కూడా కాదు భార్యల్ని నీకు ఒకటి చేర్చాను కదా, నువ్వు ఈ ఉరియా భార్యని బత్షెబని నువ్వు ఎందుకు ఇలా నాకు తెలియకుండా చేసావు అని చెప్పేసి ఇది నాకు తెలియకుండా నువ్వు చేసావు కాబట్టి నీ భార్యలందరూ కూడా నీకున్న భార్యలందరూ కూడా నీ శరీరానికి అప్పచెప్తాను అని చెప్పి చెప్పడం. అక్కడ సౌలు మామగారు, అదే దావీదు మామగారు సౌలు. అవును, ఆయన ఒక అంటే పిల్లనిచ్చిన మామగారు. అంటే దావీదు పిల్లం భార్య యొక్క తల్లులు సౌలు భార్యలనే అప్పచెప్పి మళ్ళీ ఇప్పుడు అత్తగారిని అప్పచెప్పాడు. ఇప్పుడేమో మళ్ళీ దావీదు భార్యను వేరే వాళ్ళకి అప్పచెప్తున్నాడు. అంటే ఎందుకు అప్పచెప్తున్నాడు అంటే నాకు తెలియకుండా నువ్వు చేసావు, ఈ పని చేసావు, నాకు తెలిస్తే ఇంకా ఎక్కువ మందిని నేను చేస్తాను కదా అని చెప్పేసి చెప్పడం అక్కడ వాక్యం కనపడుతుంది అనమాట. ఇవన్నీ వాక్యాలు చూసుకుంటూ వచ్చేటప్పటికి నాకు అసలు చాలా దారుణంగా ఉంది. దారుణం అయిన తర్వాత దేవుడికి ఓటాలు ఏంటి నాకు అర్థం కాలేదు. యెహోవాకి ఓటాలంట. ఈ ఇశ్రాయేలు ఇప్పుడు దేవుడి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు దొంగతనం చేసినా ఏమన్నా చేయరాని పని చేసినా చేయకూడదని చెప్పేసి మనకి నిర్గమకాండంలో ఆజ్ఞలు కూడా ఇస్తాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 2వ వచనం కాడ నుంచి చూసుకుంటే దాన్ని కొన్ని ఈ ఇస్తాడు. ఏమి ఇస్తాడు? ఆజ్ఞలు ఇస్తాడు.
ఈ 10 ఆజ్ఞలు ఏది నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. ఆడకూడదు, ఆహ్, ఇలా చాలా ఇలా ఆజ్ఞలు ఇస్తాడు. ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఈ ఆజ్ఞలు ఇచ్చిన దానికిను అసలు అక్కడ చేసిన పనికి నాకు అసలు సంబంధం లేదు. ఇక్కడ సంఖ్యాకాండ 31 అధ్యాయం 31 వచనం. అక్కడ ఏముంటదంటే ఆ దోపుడు సొమ్ములు యెహోవాకు వాటేస్తారంట. వాటేస్తారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు. అవునా? అసలు ఈ దోపుడు సొమ్ములో ఈ యెహోవాకు వాటా అంటే యెహోవాకు వాటా ఇవ్వటం ఏంటి? అసలు నాకు అర్థం కాలే. ఈ వాటా ఇచ్చేటప్పుడైనా ఈ తప్పు పని ఇది చేయకూడదు, దొంగతనం మీరు చేసిన దొంగతనం ఇది చేయకూడదని చెప్తాడు అనుకున్నాను నేను. కానీ అక్కడ చాలా వాక్యాలు ఈ గొర్రె మేకలయి, గాడిదల్లోను, ఈ యొక్క జంతువుల్లోను సరే ఇయన్నీ వాటాలు తీసుకున్నారనుకుంటే, ఈ యొక్క దొంగిలించినటువంటి ఏవైతే ఉన్నాయో అయన్నిటిలోనూ యెహోవాకు కొంత వాటా అనమాట. అబ్బా! ఇది టక్కున నాకు బల్బు వెలిగింది. ఏంటంటే, మనకి 'ఇంద్ర' సినిమాలోనో ఏదో సినిమాలో మనకి చిరంజీవి ఇది నీకు పంపకాలు మొదలెట్టారు ఇది ఇంద్ర నాకంటాడు. సినిమా. ఇంద్రే కదా! ఆహా. అలాగా ఈ యెహోవా కూడా పంపకాలు మొదలెట్టాడు. అవునా? ఇది ఎలాగ ఉంటే అమ్మాయిలు కూడా పంచుకున్నారు దీంట్లో. అమ్మాయిని కూడా. అమ్మాయిలు కూడా పెంచుకున్నారు. దీంట్లో కన్య పిల్లలు కొంతమంది అమ్మాయిల్ని 32 మందిని ఎంతమందినో యెహోవాకి కన్నపిల్లల్ని. హ్మ్. ఏం చేస్తాడు యెహోవా వాళ్ళని? ఏం చేస్తారనేది అక్కడ కంటిన్యూషన్ అయితే ఇక లేదు. ఆ! వాటాలైతే పంచుకున్నారు. మిగతా వాళ్ళైతే మరి వాళ్ళ అందరూ అమ్మాయిలు ఏం చేస్తారని కూడా నేను పాస్టర్‌ని అడిగాను. ఆ! పాస్టర్‌ని అడిగితే వాళ్ళ దగ్గర కూడా సమాధానం లేదు. ఆహా! నీకు ఈ బైబిల్ అర్థం కాలేదు. అలాగ ఇలాగంట మొదలెట్టారు. ఆళ్ళకి తెలియకపోతే నీకు అర్థం కానట్టే. అలాగ ఏదైతే ఈ యొక్క దారుణంగా ఉంటే ఈ వాక్యాలు ఇయన్నీ అడిగితే హ్మ్. నీకు బైబిల్ అర్థం కాలేదు. హ్మ్. నీకు అసలు బైబిల్ తెలీదు. అంటం అలాగా చెప్పుకుంటూ వచ్చారు. హ్మ్. అప్పుడు సర్లే ఇలా ఇక అప్పటి నుంచి నాకు అర్థమైంది ఇది బైబిల్ అంటే వ్యాపారం. హ్మ్. ఈ బైబిల్ అంటే వ్యాపారం. హ్మ్. ఇప్పుడు దాకా మేము చర్చికెళ్ళి ఇయన్నీ చూస్తే హ్మ్. ఇప్పుడు దాకా ఈ వాక్యాలు చెప్పినటువంటి ఇయన్నీ కూడా బైబిల్ ఎక్కడ లేదు. తెలిసుండి. 100కి హ్మ్. 1% కూడా ఉండదు నాకు తెలిసుండి. మొత్తం అన్నీ కూడా ఇక బయటియి జరిగినియి. అంటే కలుపుతారా? కలుపుతారు. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకి ఈ చెప్పినట్టు వాక్యాలు ఏవైతే మంచి వాక్యాలు అని ఏదైతే చెప్తున్నారో ఇయన్నీ కూడా భగవద్గీతకు సంబంధించినయి. భగవద్గీతయా? భగవద్గీత అవునా? పక్కాగా. ఆహా! ఎందుకంటే తల్లిదండ్రులని సన్మానించాలి. హ్మ్. దేవుడిని ఆరాధించాలి. హ్మ్. ఈ మంచి కార్యక్రమం చేయాలి. మంచి పనులు చేయాలి. హ్మ్. తల్లిదండ్రులను పూజించాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. ఇయన్నీ చెప్తారు ఈళ్ళు. హ్మ్. కానీ బైబిల్ ఎక్కడ కూడా తల్లిదండ్రులను పూజించాలా, తల్లిదండ్రులను గౌరవించాలని ఎక్కడ లేదు. ఆ! కొత్త నిబంధనలో మత్తయి సువార్త 4వ అధ్యాయం అనుకుంటా. హ్మ్. తల్లిదండ్రులని ద్వేషింపాలి. నాకంటే ఎక్కువ ప్రేమించినవాడు నాకు శిష్యుని కానేరడు. హ్మ్. తల్లిదండ్రులను ద్వేషించాలి. హ్మ్. అక్క చెల్లెల్ని ద్వేషించాలి. హ్మ్. అలా అసలు అలా తల్లిదండ్రులు ద్వేషించినోడు ఎవడైతే ఉన్నాడో వాడు నా శిష్యుని కానేరడు. ఆడు నాకు ఇష్టమైనోడు కాదంటాడు యేసే. యెస్. ఒరిగా. ఇప్పుడు ఈ పాత నిబంధనలు అనుకుంటే యేసు క్యారెక్టర్ ఇంకా అంటే కొద్దిగా మెరుగనిపించింది గానీ, ఆయన గూడా కొద్దిగా ఆ! ఇగో ఫీల్ అవుతూ ఉండేవాడు. అంటే హ్మ్. నాకన్నా ఎవరు కూడా ఎక్కువ అవ్వకూడదు. హ్మ్. నేనే ఒక ఇగో ప్రదర్శించేవాడు హ్మ్. యేసు. హ్మ్. హ్మ్. కానీ మా మిసెస్ దగ్గరికొచ్చేటప్పటికి అనేది, పాత నిబంధన అయితే మనకు గాదు. కొత్త నిబంధన మనకి యేసుకి సంబంధించింది. యేసు అయితే కొత్త నిబంధన. ఇప్పుడున్న వాళ్ళకి హ్మ్. సంబంధించింది అనేటప్పటికి అవును. చాలా మందంటారు పాత నిబంధన కొట్టివేయబడిందంటారు. ఆ! కానీ పాత చాలామంది నిబంధనలోనే పాటిస్తారు. అదే. ఓ